4వ అధ్యాయము మనము కొన్ని చూస్తూ వస్తుంటాం. కొన్ని పదాలు బైబిల్లో: ప్రార్థన, మొర్ర పెట్టడము, విజ్ఞాపన, ఉపవాస ప్రార్థన, ఆరాధన, స్తుతి. ఇవి మీకు చాలాసార్లు తెలుసుకోవచ్చు, కానీ మళ్ళొకసారి నేను చెప్పాలని ఇష్టపడుతూ వస్తుంటున్నాను. ప్రార్థన, మొర్ర పెట్టడము, ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన, ఇవన్నీ ఒకటే ఫ్యామిలీ, కానీ తేడాలా ఉంటాయి. విజ్ఞాపన అంటే తెలియజేయడం. మనకి ఏదన్నా అవసరాలు ఉంటే ప్రభువా అని మనం విజ్ఞాపన తెలియజేయడం. అంటే అది ఇష్టం ఉన్నప్పుడు చేయొచ్చు ఆ పని. మేము ఇట్లా అనుకుంటున్నాం, పాప పెళ్ళి చేయాలనుకుంటున్నాం, ఇల్లు కట్టాలనుకుంటున్నామని తెలియజేయడం, అది విజ్ఞాపన అంటారు. అంటే ఇప్పుడే అవసరం కాదు, కానీ భవిష్యత్తులో అది అవసరం, దాన్ని విజ్ఞాపనం. ప్రార్థన అని అంటే కావాలి, ఖచ్చితంగా అవి అవసరాలు కావాలి, కానీ సమయం కొద్దిగా లేట్ అయినా సరే. మొర్ర పెట్టడము అంటే ఖచ్చితంగా కావాలి. మొర్ర పెట్టడం అంటే ఖచ్చితంగా కావాలి. మన పిల్లలు మనకు మొర్ర పెడుతూ వస్తుంటారు, ఏడుస్తూ వస్తుంటారు. నాకు అది కావాలి, నా బుక్ కావాలి, పెన్ను కావాలి, ఈ వస్తువు కావాలని మొర్ర పెట్టడం అంటే ఏడవడం. అదే పదే పదే ఏడవడం, దాన్ని మొర్ర పెట్టడము అని అంటారు. ఇక ఉపవాస ప్రార్థన అంటే అలగడం. కొనిచ్చేదాకా వాళ్ళు ఏమీ తినరు. అంటే మనము కూడా అది వచ్చేదాకా అలిగి ప్రార్థన చేయడం. అంటే ఇది విజ్ఞాపన అంటే కొంత సమయము, ప్రార్థన అంటే కావాలి కానీ కొంత సమయము, మొర్ర పెట్టడం అంటే ఖచ్చితంగా కావాలి, ఉపవాస ప్రార్థన అంటే ఖచ్చితంగా ఇచ్చే తీరాలి తొందరగా. ఆరాధన అంటే దేవుని గురించి చెప్పడం. ఆరాధనలో ప్రభువా నువ్వు గొప్పవాడవు, నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు నీతిమంతుడవు, నువ్వు కోటాను కోట్ల సూర్యుల కన్నా తేజస్సు గలవాడు. దీనికి ఆరాధన సంబంధించిన మాటలు. అంటే అందులో దేవుని గురించి మాత్రమే లక్షణాలు వివరించడమే ఆరాధన. స్తుతి అంటే దేవునికి నీకు మధ్యలో చేసిన మేళ్ళను బట్టి స్తుతి. దేవుడు నీకు ఏదైనా చేస్తే దాన్ని స్తుతి చెల్లించడం. వందనాలంటే మొక్కడం. ఎవరినైనా మనం వందనాలు అంటాం, అదని మనకేం చేయకున్నా కానీ నమస్కారాలు అన్నట్టు. వందనాలు అంటే మొక్కడం. ఇది జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకొరకంటే ప్రార్థన, విజ్ఞాపన, మొర్ర పెట్టడము పదాలు ఉన్నాయి బైబిల్లో. నేను కలిపితే ఏం చెప్పట్లేదు, కానీ ఆ పదాల యొక్క అర్థం ఇప్పుడు మనం చూస్తూ వస్తుంటాం. ఏంటిది? సామెత గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయము భద్రముగా కాపాడుకో. రండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ప్రపంచంలో అన్నిటికంటే మోసకరమైనది ఏదనంటే హృదయం. హృదయం ఉన్న మనిషే మోసం చేస్తాడు, చనిపోయిన మనిషి మోసము చేయలేడు. హృదయము బ్రతికున్నదంటే మోసం చేస్తాడు. హృదయం ఎంత మోసకరమైందంటే చాలా మోసకరమైంది. ఏం చేస్తాడు? బ్రదర్ వాళ్ళ కొడుకు వచ్చేసినాడు, పాపం నాకు ఒక ట్యాబ్లెట్ ఇస్తే నాది నొప్పి తక్కువ అయిపోయింది. ఉన్నాడా? అయితే చాలా గొప్ప చదువులు చదువుకొని ఎంబీబీఎస్ అయిపోయి వాళ్ళు ఒక హాస్పిటల్ పెట్టాలనుకుంటారు, వేరే మన క్రిస్టియన్స్ కాకపోతే. వాళ్ళు ఏం చేస్తారంటే మంచి దినాన్ని చూస్తారు. ఏం చూస్తారమ్మా? మంచి దినాన్ని చూస్తారు. అయ్యగారిని రమ్మంటారు. అయ్యా నేను హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నా, ఆ దినాన్ని చూడు అంటే మరేసి పలానా నాడు బాగా మంచి దినం ఉన్నది అని చెప్పేస్తూ వస్తున్నాడు. పలానా నాడు అతడు ఈ హాస్పిటల్ మంచి రన్ కావాలని వాళ్ళు పూజలు చేస్తూ, కొబ్బరికాయలు కొడుతూ, ఏదో శ్లోకాలు చదువుతూ వస్తుంటారు. అది ఎంత సంతోషకరమైనది వాళ్ళకు. నా కొడుకు హాస్పిటల్ పెట్టుకుంటుండు,
కష్టపడి హాస్పిటల్ పెట్టుకుంటుండు అని ఇక గొప్పోడు అవుతాడని సంతోషపరుస్తూ వస్తుంటారు. మరి ఆ మంచి దినము ఆ హాస్పిటల్ మంచిగా నడవాలంటే మనం ఎట్లుండాలి? మనమందరం ఎట్లుండాలి? పేషెంట్లుగా ఉండాలి. అంటే ఆ శ్లోకాలలో ఏమున్నట్టు? వీడు ఒక్కడు భక్తి అయిపోయి అందరి డబ్బులన్నీ కాదు. అంటే మనం అనారోగ్యంగా ఉండాలి. ఆ హాస్పిటల్ మంచిగా ఉండాలంటే మనం అందరము రోగిష్లుగా ఉండాలి. ఎంత మోసమో చూడండి, ఎంత మోసకరమైంది. ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు మంచి దినం చూస్తారు, ఇల్లు కట్టేటప్పుడు మంచి దినం చూస్తారు. మరి అన్ని మంచి దినాలు చూసినప్పుడు చనిపోయేటప్పుడు ఒక మంచి దినం చూసుకొని చస్తే ఏమవుతుంది? మంచి దినం చూసి ఇక నేను ఎప్పుడు వస్తుందో తెలియదు, ఈరోజైతే మంచి దినమట, డాక్టర్ గారు మన పండితుడు చెప్పిండు, ఈరోజు నేను చచ్చిపోతా అని బంధువులను, పిల్లలను, అక్కయ్యలను అందరూ పిలుచుకొని చనిపోతారా? అస్సలు కూడా చనిపోరు. ఎందువరకు చనిపోయారు? ఒక డాక్టరు అయ్యవారి దగ్గరికి అయినట్టు, అయ్యా నాకు సెలవులు దొరికాయి, నాకు బాగా బిజీ, ఇట్లా ముహూర్తం పెట్టమనంటే అస్సలు పెట్టలేదట. ఏదో అతడు అనుకున్నప్పుడే పెట్టిండట. పెడితే ఏదో సరే అని చేసేసుకున్నాడు. ఈ అయ్యవారికి ఆయన హాస్పిటల్ బాగా నడుస్తుంది. ఈ అయ్యవారు ఏం చేసినాడు, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చేసింది. అటాక్ అయితే అదే హాస్పిటల్ తీసుకెళ్ళినాడు. ఆ డాక్టర్ వచ్చి చూసినట్టు, ఈరోజు మంచి దినం కాదు, నేను మంచి దినం చూసి నేను చేస్తా, ఇప్పుడు 2-3 రోజులకు నాకు తీరది, నాకు పనికిరాదంట. అయ్యా నీకు ఎట్లా చేసి అని అన్నట్టు. లేదా మంచి దినం కాదు ఇది అంటే, అప్పుడు ఆ అయ్యవారు బాగా ప్రయాసపడ్డాడట. మంచి దినం లేదు, చెడ్డ దినం లేదు, నాకైతే బతికి అంటే ఎప్పుడు ఏ స్థితిలో అది దినాలు దాటేస్తుంది? మరణ దినాన్ని అయితే ఏది కూడా మనము పట్టించుకోము. అంటే హృదయం ఎంత మోసకరమైంది అనేది మనము చూస్తూ వస్తుంటున్నాం. అందుకొరకు ప్రభు ఏమంటున్నాడంటే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయము భద్రముగా కాపాడుకో. నీ హృదయాన్ని నువ్వే కాపాడుకోవాలి. ఇల్లుకు కాంపౌండ్ ఉంటుంది, గేట్ వేసుకుంటాం, ఇంటికి డోర్కు లాక్ వేసుకుంటాం, బంగారానికి బీరువాలో పెట్టేసుకొని లాక్ వేసుకుంటాం, వీటికి భద్రంగా ఏదో ఒక చేస్తూ వస్తుంటాం. కానీ నీ హృదయాన్ని ఎలా కాపాడుకుంటావు? ఎలా భద్రంగా నువ్వే కాపాడుకోవాలి? ఎందుకొరకంటే అది అన్నిటికంటే మోసకరమైంది. దాన్ని నువ్వు మాత్రమే కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే నష్టపోతావు. అందుకొరకు ఏమంటే, అందులో జీవధారలు బయలుదేరును, జీవము యొక్క దారులు బయలుదేరుతాయట. అందుకొరకు ఏమంటున్నాడంటే, జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయం భద్రముగా అన్నిటికంటే, ఈ ప్రపంచంలో అన్నిటికంటే భద్రంగా కాపాడుకునేది ఒక హృదయమే. దీన్ని కాపాడుకోలేకపోతే మనం నష్టపోతామని దేవుని వాక్యము సెలవిస్తూ వస్తుంటుంది. అందుకొరకే హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక చూస్తాం. ఒక 2-3 మార్లు చూసుకొని మనము బడిలోకి వెళ్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఉండునేమో అని చూడండి, జాగ్రత్తగా చూసుకోవాలట. ఏమని చూసుకోవాలి? సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. ఏం హృదయం అది? దుష్ట హృదయం. అంటే ఒక దుష్టుని యొక్క హృదయము. ఆ దుష్టుని యొక్క హృదయంలో విశ్వాసం ఉండదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఈ దేవుని విడిచిపెట్టేటువంటి హృదయంలోకి ప్రార్థన చేస్తే ఎవరింటారు? ఎవరు కూడా దేవుడు వినడు. ఎందుకంటే నీకు విశ్వాసమే లేదు. దేవుడు అంటే నీకు నమ్మకమే లేదు. దేవుడు నీకు సహాయం చేస్తాడనే అది లేనే లేదు. అందుకొరకు ఇంకో మాట చూస్తూ వస్తుంటాం. ఇక్కడ అందులోనే ఉంటుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక
11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమట. అది దేవునికి ఇష్టడుగా ఉండలేము. విశ్వాసం లేకుండా దేవునికే ఇష్టడైనట అసాధ్యము. అది సాధ్యం కాదు. అది మనము కొత్తగా ఆలోచిస్తాం. ఏదో వెళ్తాం కదా, ఏదో కదా అనుకుంటే దేవుడు వాళ్ళకు ఏం మేలు చేయడాన్ని దేవుని వాక్యం సెలవిస్తూ వస్తుంటుంది. అందుకొరకే విశ్వాసం అనేది చాలా ముఖ్యం. హృదయం భద్రముగా కాపాడుకోవాలి. కాపాడుకోపోతే చాలా నష్టపోతూ వస్తుంటాం. ఆదికాండము రండి. ఆదికాండము మీకు తొందరగా ఎక్కువ వివరించను కానీ 2-3 మాటల చేత మీకు అన్నీ చెప్తూ వస్తుంటాం. 3వ అధ్యాయము ఆదికాండము 3. అధ్యాయం నుంచి దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమైనను చెప్పనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పనని. చాలు. ఒక సర్పంతో మాట్లాడుతూ వస్తుంది అవ్వ. ఈమె ఉండక ఇక్కడ ఆదాముతో ఉండాలి ఈమె. ఎందుకంటే అప్పుడప్పుడు దేవుడు వస్తుంటాడు దూతలతోటి. ఆదాముతో అవ్వతో ఆ ఏదోని తోటలో కాసేపు ఉండి ఆ దూతల సమూహంతో వచ్చేసి ఆదాముతో అవ్వతో ఉంటాడు భూలోకంలో. పరలోకం నుంచి దేవుడు వచ్చేస్తాడు. దేవునితో మాట్లాడే మాట, ఆదాముతో మాట్లాడే మాటలే ఈమె చూస్తూ వచ్చేసింది. కానీ ఇంకో పర్సన్తో మాట్లాడుతూ వస్తుంటుంది. ఎవరితో మాట్లాడుతూ వస్తుంది? పాముతో మాట్లాడుతూ వస్తుంది. ఏమైపోయింది ఈమె జ్ఞానము? ఆమె ఈ అవ్వ ఉండక అక్కడో పండు తినుకుంటూ వెళ్తూ వచ్చేసింది. దేవుడు చెప్పేసినాడు, మీరు నిరభ్యంతరంగా తినొచ్చు ప్రతి పండును. మీరు రాత్రి తినచ్చు, పగలు తినచ్చు, పండుకొని తినచ్చు, మబ్బులు తినచ్చు. దాన్ని ఒక చెట్టును సగమే తినాడు పారేయచ్చు. మీకు అభ్యంతరమే లేదు. ఏ తిని ఆడ పారేసినా మిమ్మల్ని ఏమన్నా, కానీ ఆ చెట్టు మాత్రమే తినకూడదు. ఈమెం చేసింది? అక్కడికే వెళ్ళింది, ఆ ప్రాంతానికి. ఆ పక్కపొండి చెట్లలో ఒక చెట్టు పొలం తింటే అది చూసింది పాము. అది తెర వెనుక అది డైరెక్ట్ అట్లా జరగలేదు. అది మరి ఈ పండు తింటే ఏమైపోతుందని అడగవచ్చు. అది తినద్దు అని చెప్తూ వచ్చేసి ఏమని చెప్తూ వచ్చేసిన చూడండి. అక్కడ స్త్రీ, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమైన మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలంలో మేము తినవచ్చును. అది తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకున్న వాటి తినకూడదని వాటి ముట్టకూడదని చెప్పనని సర్పముతో అన్నాను. ఎంత అబద్ధం చెప్పండి. దేవుడు అవ్వతో మాట్లాడినాడా? ఎవరు చెప్పినాడు ఇవన్నీ? ఎవరు చెప్పినాడమ్మా? అవుంది. అప్పుడు ఆదాముకి ఏం చెప్పినాడు? చదవండి. ఆదాముకు ఏం చెప్పినాడు? 17వ వచనం. 2:17. అయితే మంచి చెట్ల తెలివి వృక్ష ఫలమును తినకూడదు. ఏమని చెప్పినాడు? తినకూడదు అని చెప్పినాడు. ఇప్పుడు అవేం చెప్తుంది? చదవండి. ఏం చెప్పింది? ముట్టకూడదని చెప్పినాడా? తినకూడదని ఆదాము చెప్తే అందులో కూడా కలిపేసేసింది ఈమె. హృదయము ఎంత మోసకరమో చూడండి.
ఆమె ఉండగా ఆదాము విడిచిపెట్టి ఏమో అక్కడెవరో ఉన్నట్టు అక్కడికి వెళ్ళిపోతూ వచ్చేసింది. ఉన్న చెట్ల తింటే ఏమైపోతుంది? ఇవి కావా ఆహారాలు? తిరుక్కుంటూ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఉండగా పాముతో ముచ్చట పెడుతుంది. ఈ పాము ఎందుకు నాతో మాట్లాడుతుంది అనేది ఇంగిత జ్ఞానము లేదు. పాము ఏం చెప్పేసింది? పాము మాట్లాడుతూ వస్తుంటే తినకూడదు, ముట్టుడు కూడా ముట్టద్దు. దేవుడు ముట్టకూడదని చెప్పలే, తినకూడదని మాత్రమే చెప్పేసినాడు. కానీ అందులో ఒక ఆజ్ఞలో ఒకటి కలిపేసింది. ఈమె హృదయము తొలగిపోయింది, దేవుని కట్టడాల నుంచి తొలగిపోయింది. అప్పుడు ఏమంటున్నాడో చూడండి. అప్పుడు పాము ఏమంటుందో చూడండి, కింది మాటలు. అందుకు సర్పము సావనే చావరు, ఏలయనగా మీరు అటు తిను దినమున కనులు తెరవబడు, నేను ఎరిగిన వారే దేవత వల్లే ఉందరని దేవుని చెప్పదు. ఆమె చెప్తూ వస్తుంటున్నది. ఏమని చెప్తూ వస్తుంటుందంటే అవ్వ హృదయంలో ఉన్న ఒక తలంపును పాము చెప్తూ వస్తుంటుంది. ఎందుకంటే దేవుని యొక్క దూతలతో ఆదాము అవ్వ దగ్గరికి వచ్చేవారు, ఆదాము అవ్వలతో ఉండేవారు. దేవుడు పైకి ఆరోహణమైపోయాడు, వారితో దేవదూతలు కూడా ఎగిరిపోయేవారు. అయితే అవ్వ అట్లా ఆలోచిస్తూ వచ్చేసింది, అట్లా ఎగిరిపోతే బాగుండు. అయితే అదే ఊహను ఈమె వాడుకుంటుంది. అపవాది, నువ్వు దేవదూత వలె ఉంటావు. ఆమె హృదయాన్ని మోసం చేస్తూ వస్తుంటున్నాడు. ఆ హృదయాన్ని కాపాడుకోలేకపోతూ వస్తుంటుంది. ఆమె వేరే మాటలు వింటూ వస్తుంటుంది. దేవుని మాటలు వినవలసిన హృదయము, ఆదాము మాటలు వినవలసిన హృదయము రెండో వేరే వ్యక్తి యొక్క మాటలు వింటూ వస్తుంటుంది. వినకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఆదాముతో కలిసే ఉండాలి ఆమె. అట్లా లేకుండా ఆమె హృదయం తొలగిపోయింది. సర్పం యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోతూ వచ్చేసింది. ఆమె మాటలు తీసుకుంటూ వస్తుంటుంది, అతని యొక్క ఆలోచనలు తీసుకుంటూ వస్తుంటుంది. నువ్వు దేవదూత వలె అయిపోతావు, దేవదూత వలె అయిపోతావు అనగానే ఆమె తినేసినట్టుగా మనం చూస్తూ వస్తుంటున్నాం. అప్పుడు దేవుడు ఎక్కడా అనంటే ఎక్కడ దాక్కున్నారు అమ్మలు? వినినప్పుడు చాలు. ఎక్కడ ఉన్నాడు? ఆదాము పిలిచినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా అతను అడగగా, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుండి కనుక భయపడి దాగుకుంటుంది. పాపము చేసిన వారు దాగుకుంటారు. ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే దేవునికి ఎదుట ఆ హృదయం తొలగిపోతాదో, దేవునికి విధేయులై ఉంటారో వారు దేవుని మాటలు వినరు, దేవునితో సావాసం కలిగి ఉండరు. వాళ్ళు పాపం చేస్తూ వస్తుంటారు, పాపంలో పడిపోతూ వస్తుంటారు. వాళ్ళు వెలుగు దగ్గరికి రారు, దేవుని బిడ్డలతో కలిసి ఉండలేరు, ప్రార్థనలో కలిసి ఉండలేరు, సావాసంలో కలిసి ఉండలేరు, దేవునితో ముందుకు వెళ్ళలేరు. ఎందుకొరకంటే అలా హృదయము తొలగిపోతూ వచ్చేసింది, ఆ హృదయము పడిపోతూ వచ్చేసింది. దేవుని దృష్టిలో ఆ హృదయము దేవునికి అవిధేయగా మారిపోతూ వస్తుంటుంది, కాపాడుకోలేకపోతూ వస్తుంటున్నారు. అందుకొరకే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రముగా కాపాడుకో. అందుకొరకు ఇంకొక వ్యక్తిని చూస్తాం. నేను చాలా వివరించాలనుకున్నా కానీ చాలా పదాలు ఉన్నాయి, కానీ నేను వివరించలేకపోతున్నా. యెషయా గ్రంథము రండి. యెషయా గ్రంథము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు అంత ఇష్టం లేదు. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. ఇంకొక వ్యక్తిని చూసి మనం ముగించుకుందాం. 38వ అధ్యాయం మొదటి నుంచి. ఆ దినంలో మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక చెప్పగా అతడు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై
సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలముగా ఎట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకోమని విడుచుచు చాలు. ఇక్కడ నన్ను బ్రతికించు, నా రోగాన్ని తీసేయి, నా ఆయుష్కాలం పొడిగించు, నాకు ఆరోగ్యం దయచేయి అనే మాటలు ఉన్నాయి ఇక్కడ. ఆ ప్రార్థనలో నన్ను కాపాడు అనే ఒక పదం కూడా లేదు. ఏం మాట్లాడుతూ వస్తుంటున్నాడు అతడు? ఈ ప్రార్థన, ఇటువంటి ప్రార్థన బైబిల్లో ఎవరు చేయలే. ఏమని చేస్తూ వచ్చినట్టు చూడండి. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలం సమస్తం నేను ఎట్లు జరిగించుతుండో కృపతో జ్ఞాపకము చేసుకో. నువ్వే జ్ఞాపకం చేసుకో. నేను ఎలా జీవించినానో, ఎలా బ్రతికినానో, ఎలా సత్యంతో ఉన్నానో, ఎటువంటి హృదయంతో ఉన్నానో దయతో కృపతో జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు జ్ఞాపకం చేసుకున్నాడు తన జీవితాన్ని. ఒక్కడి కూడా దేవునికి వ్యతిరేకమైంది లేదు. ఒక్కడి కూడా దేవుని దుఃఖపెట్టినట్లు లేదు. ఒక్కడి కూడా దేవుని ఆయాస పెట్టినట్లు లేదు. యథార్థ హృదయుడనై, అతని హృదయం ఎంత హృదయమో చూడండి, యథార్థ హృదయం. అతడు ఏం చేసినాడంటే మొదటి దినాలనే దేవుని యొక్క మందిరాన్ని చేస్తూ వచ్చేసినాడు. రెండవ దిన వృత్తాంతము అతడు చేసిన పనులు చూస్తూ వస్తాం. రెండవ దిన వృత్తాంతము 29 అధ్యాయం అనుకుంటా రండి. రెండవ దిన వృత్తాంతము 29 అధ్యాయం. అతడు ఏం చేసినాడో మీకు చూపిస్తూ వస్తా. 29 అధ్యాయం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు ఏలెను. అతని చల్లి జకర్య కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. చూడండి, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున మొదటి నెల తెరిచి బాగు చేసి యాజకులను లేవీలను పిలువనంపి చాలు. ఇక్కడ చూస్తూ వస్తున్న మాటలు. అతడు మొదటి సంవత్సరంనే దేవుని మందిరాన్ని ప్రేమించినాడు. దేవుని యొక్క బాగోగులు చూస్తూ వచ్చేసినాడు. దేవుని యొక్క ఆ నష్టాన్ని పూడుస్తూ వచ్చేసినాడు. దేవుని యొక్క ద్వారాలు తెరుస్తూ వచ్చేసినాడు. దేవుని యొక్క పనులే చేస్తూ వచ్చేసినాడు. కానీ అధికారం వచ్చేసింది కానీ లోక సంబంధమైన పనులు ఏమీ చేయలేదు. అతడు దేవుని యొక్క పనులు చేస్తూ వచ్చేసినాడు. ప్రభా, నేను రాజుగా అయిన తర్వాత మొదటి సంవత్సరము మొదటి పనులు నేను ఏం చేసిన జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని ఏమంటున్నాడు మళ్ళీ? ఏమంటున్నాడమ్మా? హిజ్కియా 38 యెషయా గ్రంథం 38 5వ వచనం. తిరిగి హిజ్కియా ఎద్దుకు పోయి అతనితో ఇట్లనము, దావీదు దేవుడైనా ఏమనగా, నీవు కన్నీళ్ళు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుస్సు నీకు ఇచ్చేదను. ఎంత మంచి దేవుడమ్మా! మన యథార్థమైన జీవితం మనని బాగు చేస్తుంది. యథార్థవంతులకు ఏ మేలు చేయక మన దేవుడు యథార్థంగా ఉంటే మనని ఎన్ని రకాలుగా కాపాడుతూ వస్తుంటాడో చూడండి. తన యథార్థతనే 15 సంవత్సరాల ఆయుష్కాలం. దేవుడే నువ్వు మరణమవుచున్నావని చెప్పిన దేవుడు అతను బ్రతికించడానికి ఎవరు చేత కాదు. అతడు యథార్థమైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నప్పుడు అతడు జ్ఞాపకం చేసుకొని హిజ్కియాను నేను ఇంకా బ్రతికిస్తా, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించే శక్తి ఒక దేవుని దగ్గరనే ఉన్నది. ఆయుష్కాలం పొడిగించే శక్తి, ఆయుష్కాలం తీసే శక్తి దేవుని దగ్గర మాత్రమే ఉంది. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చేసినాడు. ఇది యథార్థమైన హృదయం. అవ్వ హృదయాన్ని కాపాడుకోలేదు, హిజ్కియా కాపాడుకున్నాడు. ఇంకో వ్యక్తిని చూస్తాం. 1వ రాజుల గ్రంథము
ఈ ఒక్క వ్యక్తిని చూసుకొని మనము బరిలో చేవేస్తాం. 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము రండి, 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును త్రిప్పగా హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అస్తారోతు అను సీదోనీల దేవతలను హేయమైన దేవతలను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి నడిచి అనుసరించినట్లు యథార్థ హృదయంతో అనుసరింపలేదు. సొలొమోను కెమోషి అను దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించెను. తమ దేవతలకు ధూపములు వేయచ్చు అర్పించుచుండిన పరస్త్రీలైన భార్యల నిమిత్తము. చూడండి ఎంత భయంకరమైన మనిషి. చూడండి, ఎక్కడైతే దేవుని మందిరం కట్టించినాడో, ఎక్కడైతే దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉన్నాడో, ప్రభువా నా ప్రియబిడ్డలు, నీ ప్రియబిడ్డలు ఇశ్రాయేలు ప్రజలు నీకు ఇది సహాయం కావాలని ప్రార్థించినప్పుడు వాళ్ళకి చెయ్యి. వాళ్ళు ఈ ఆపదలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు సహాయం చేయి. ఎన్నో రకాలుగా ప్రార్థన చేసినాడు. అతను ప్రార్థన బలులన్నీ ముగించిన తర్వాత ఆ మందిరం మీదకి దేవుని ఒక మహిమ కమ్ముకుంది. అందులో యాజకులు బయటకు వచ్చేసినారు. అటువంటి ప్రార్థన చేసినాడు. దేవుని ఒక మహిమ దిగొచ్చేసినాడు అతని ప్రార్థనలో. అంత ఇష్టమైన ప్రార్థన చేసినాడు. దేవుని యొక్క మేఘము లేకపోతే ఒక అగ్ని ఆ గుడారం మీదకి, ఆ దేవుని యొక్క మందిరం మీదకి దిగొచ్చినప్పుడు యాజకులు భయపడి పారిపోయి వచ్చేసినారు. అంత గొప్ప యథార్థవంతుడు, అంత గొప్ప ఆ చేతుల చోచ ఆ దేవుని మందిరం నిర్మించినాడు. తను ఎంతగానో ఏర్పరచుకున్న వ్యక్తి సొలొమోను. దావీదుతోటి కట్టించుకోలేదు, సొలొమోనుతోటే కట్టించుకున్నాడు ఆ మందిరం. అంత మంచి మనిషి. దానికి ఎదురుగానే విగ్రహాలకు సంబంధించిన గుళ్ళు కట్టిస్తూ వచ్చేసినాడు. హృదయం కాపాడుకోలేదు. దావీదు హృదయం వలె ఇతని హృదయం లేదు. నష్టపోయినాడు, పడిపోయినాడు, పతనమైపోయినాడు. చరిత్రలో ఇతను చూసినట్టుంటే దావీదు హృదయంలో ఇతని హృదయము లేదు. పరాస్త్రీలను బట్టి ఇతని హృదయము తొలగిపోయినట్టుగా చూస్తూ వస్తుంటున్నాం. ఇప్పుడు ఎట్లా ఉంది మన హృదయం? దేని విషయంలో తొలగిపోతూ వచ్చేసింది? బలులో చేయి వేసే ముందు చాలామంది ఏం చేస్తూ వచ్చేసిందంటే, బలులో చేయి వేసే ముందు కొంతమంది మనం రోగస్తులుగా అయిపోతూ వస్తుంటున్నాం. కొన్ని రోగాలకు ప్రార్థన చేస్తే వినడు దేవుడు. ఎందుకొరకు అంటే అయోగ్యంగా చేయి వేస్తే వాళ్ళు ఏమైపోతారు? రోగస్తులుగా అయిపోతారు. నీకు దేవుడిచ్చిన రోగము మరి నేను ఎవరు బాగు చేయాలి? నువ్వు మందిరంకి వచ్చేసినావు, నువ్వు పరీక్షించుకోమన్నావు, మంచి మనసుతో బలలో చేయమన్నాడు. అది దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తము. నువ్వేమనుకున్నావు? ఇష్టానుసారంగా దేవుడు వచ్చి ఇట్లా లావట్టి తినేసినావు. చూసినాడు దేవుడు, నీకు రోగం తీసుకొచ్చేసేసినాడు. ప్రభువా నాకు రోగం వచ్చింది, నాకు ప్రార్థన చేయి అని ఏడ్చుకుంటే ప్రార్థన చేయి. ఎవరు ఇచ్చేయాలి ఆ రోగము? నువ్వు అయోగ్యంగా తీసుకొస్తే ఆ రోగం నీకు వచ్చేసింది. యోగ్యమైన రీతిలో వస్తే నీకే నష్టమేం రాదు కదా. ఈ పోయిన సంవత్సరము 2025 సంవత్సరంలో ఎటువంటి పొరపాట్లు మనం చేస్తూ వచ్చేసినాం. ఒక కొత్త సంవత్సరం ఇస్తూ వచ్చేసినాడు జీవితంలో. నీ చేతులు పవిత్రంగా ఉండాలి, నీ నడక పవిత్రంగా ఉండాలి, నీ హృదయం కూడా పవిత్రంగా ఉండాలి. అది యథార్థమైన జీవితము. అది బలలో చేస్తే నీకు ఆశీర్వాదము, నీ పిల్లలకు కూడా ఆశీర్వాదము. అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. శాపగ్రస్తమైన వాళ్ళకి మార్చకూడదు. అది తిని శాపగ్రస్తులు అయిపోతుంటూ వస్తుంటారు. అది నువ్వు అనుకున్న శరీరం కాదు, నువ్వు అనుకున్న రక్తం కాదు. అది దేవుడు చిందించిన రక్తము, దేవుని యొక్క శరీరం. అది దాన్ని ఎంత అయోగ్యంగా వేస్తూ వస్తుంటాం. భయభక్తులతో తీసుకోవాలి ఆ శరీరం. అందుకొరకే నీ హృదయాన్ని నీవే సిద్ధంగా చేసుకో, కాపాడుకో, పరిశుద్ధపరుచుకో, పవిత్రపరుచుకో, తొలగిపోనీయకు దేవుడి నుంచి. అది దేవునికి ఇష్టమైన పని. ఈ కొత్త సంవత్సరంలో
నీ హృదయం ఎలా ఉందో నిన్ను నువ్వే పరీక్షించుకో. రండి మనం పరీక్షించుకొని బలలో చేవేస్తాం.